2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. సో ఈ రోజు 755 మనీ మంత్ర ఎపిసోడ్లో దేని గురించి చెప్పబోతున్నారు మేడం? మన మనీ మంత్ర సబ్జెక్టుకు సంబంధించి ఇన్ని రోజులుగా ఎన్ని వీడియోలు చెప్పుకున్నా కూడా డబ్బు, సంపద, ఐశ్వర్యం అక్కడ నుంచి వస్తున్న క్వశ్చన్లు కూడా అవే. ప్రశ్నలన్నీ సక్సెస్ కావాలి, డబ్బు కావాలి, ఏదనుకుంటే అది జరగాలి, సమయానికి పనులు జరగాలి, వీటి మీదే ఆధారపడి ఉంటుంది. అన్నీ కూడా అలా జరగడం కోసమే ఏది చేసినా మన సక్సెస్ కోసం, మనం అనుకున్నది జరగడం కోసం, డబ్బు, సంపద, ఐశ్వర్యం కోసం. ప్రతిసారి ఇది ఇలా జరుగుతుంది, కొంతమందికే ఎందుకు జరుగుతుంది, అందరికీ ఎందుకు జరగట్లేదు అనే దాని మీద కొంచెం నేను ఆలోచించి ఈరోజు ఎపిసోడ్ చేయాలనుకుంటున్నాను. షూర్ మేడం. మన అందరి ఆలోచనలు ఎలా ఉంటాయంటే 7 లెవెల్స్గా ఉంటాయి. ఒక్కొక్కటిగా మనము చివరి వరకు చేరుకున్నప్పుడు కరెక్ట్ స్థాయిలో మనం ఉన్నాము, అన్నీ సాధించుకోవచ్చు అన్నట్టు ఉంటుంది. దాంట్లో భాగంగా మొదటి లెవెల్లో ఎలా ఉంటుందంటే దినచర్య మొత్తం ఒకే తీరుగా ఉంటుంది. దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు. ఉదయం లేసామా, మా పనులు మేము చేసుకున్నామా, వంట చేసుకున్నామా, ఇంకో జాబ్ ఏదైనా చేస్తున్నామా, రాత్రి అయిందా, ముగిసిందా, మళ్ళీ తెల్లవారిందా, అంతే లెవెల్లో నడుస్తూ ఉంటుంది. ఎలాంటి మార్పులు వాళ్ళు కోరుకోరు. అది అట్లా బాగుంటుంది, కావాలని కూడా అనుకోరు. అట్లా చేంజ్ అయితే కనుక మన సబ్జెక్ట్కి దగ్గరగా రావచ్చేమో. అంటే వాళ్ళ మనసులో అయితే ఉంటుంది, డబ్బు, సంపద, ఐశ్వర్యము, సక్సెస్ రావాలని ఉంటుంది. కానీ మైండ్ ఒప్పుకోదు. వాళ్ళున్న ఆలోచన లెవెల్లో కావాలనే కోరిక ఉన్నా కూడా దాన్ని చేయలేరు వాళ్ళు. దాంట్లోనే ఉంటుంటారు. ఈ ఆలోచన ఉన్నప్పటికీ ఏదైనా చెయ్యాలి అని అనుకున్నా మళ్ళీ మన మైండ్ ముందుకు తీసుకెళ్ళదు వాళ్ళను. అది ఏదో ఎక్స్ట్రా చేస్తున్నామన్న ఫీలింగ్ వాళ్ళకి. ఏ అవసరం లేదు, ఇలా బాగుంది. అట్లా మొదటి లెవెల్ ఆలోచన ఆ రకంగా ఉంటుంది. అంతవరకే తిన్నామా, పడుకున్నామా, లేసామా అన్నట్టుగా ఉంటుంది. ఇకపోతే రెండవ లెవెల్కి వచ్చేసరికి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఓకే, ఇది వరకు ఈ మొదటి లెవెల్లో వాళ్ళలాగే ఉంటూ ఈ రకంగానే చేస్తూ ఇంకేమైనా చేయొచ్చా, నాకు కావాలనుకున్నది మనసులో అయితే ఉంటుంది, సక్సెస్ కావాలి, డబ్బు కావాలి, బంగారం కావాలి, అన్నీ. అంటే ఇంకేదో ఉంది, దానికోసం ఏం తెలుసుకోవాలి, ఏం ప్రయత్నాలు చేయాలి అని వాళ్ళ మైండ్కి కొద్దిగా తెలుసుకోవాలన్న జిజ్ఞాస మొదలవుతుంది. దానికోసం వాళ్ళు నెమ్మదిగా బుక్స్ కానీ, ఏదైనా వినడం కానీ, చూడడం కానీ, పరిశోధించడం కానీ నెమ్మదిగా మొదలు పెడతారు. వాళ్ళకు దాంట్లో ఉంటుంది ఇంకా రోజంతా ఈ పనే కాకుండా వాటిలో తెలుసుకొని సాధించుకోవాలి అనే ఆసక్తితో వాళ్ళు ఉంటూ ఉంటారు. దాని నుంచి ఇంకాస్త ముందుకు వెళ్ళి 3వ లెవెల్కి వచ్చేసరికి వాళ్ళకు నెమ్మదిగా అర్థమవుతూ ఉంటుంది. సెకండ్ లెవెల్లో ఉన్నప్పుడేమో ఏదో ఉంది, తెలుసుకోవాలన్న ఉత్సాహంతో, ఆ కుతూహలంతో ఉంటారు. 3వ లెవెల్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే అర్థమవుతూ ఉంటుంది నెమ్మదిగా. అసలు ఏం జరుగుతుంది, నేను ఎక్కడున్నాను, ఏం గమనిస్తున్నాను, నా చుట్టూ ఉన్న సమాజం ఏంటి, ఎవరి వల్ల నేను ఎలా ఉంటున్నాను, ఒకవేళ ఇతరులతో నేనేమైనా బాధింపబడుతున్నానా, నాకు తెలియకుండానే ఎవరైనా నన్ను మోసం చేస్తున్నారా, అంటే ఎరుకలోకి వస్తూ ఉంటుంది మైండ్ నెమ్మదిగా. అంటే ఎవరికి, అంటే నన్ను ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారు, అది వరకైతే తెలిసేది ఉండదు. అంటే నాకు తెలియకుండానే నన్ను మంచిగా చెప్పేసి ఉపయోగించుకుంటూ అలా ఉంటారు కదా, అలా ఉంటుంటారు. లేదా నాకు నేనుగా ఏం చేస్తున్నాను, ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ నేను మోసపోతున్నాను అనేది ఒక అవగాహనలోకి వస్తూ ఉంటుంది నెమ్మదిగా మైండ్ అంతా. దాంట్లో అన్ని రకాలుగా తెలుసుకుంటుంటాడు మనుషుల మనస్తత్వం. నెమ్మదిగా నేను ఇక్కడ మోసపోకూడదు, ఇక్కడ నేను కరెక్ట్గా ఉండాలి, ఇలా చేస్తే బాగుంటుంది అంటే ఆలోచన స్థాయి పెరిగి ప్రతి దాంట్లో ఎరుకతో చూడడం అనేది మొదలవుతుంది. ఇంట్లోంచి బయలుదేరిన దగ్గర నుంచి అది ఆఫీస్ అవ్వని, బయట మార్కెట్ అవ్వని, ఇంకో షాపింగ్లో అవ్వని, ప్రతిదీ ఇదేంటి నాకు ఇంత ఈజీగా తెలిసిపోతుంది అన్న స్థాయిలోకి ప్రవేశించడం జరుగుతుంది. 3వ లెవెల్లో తనను తాను తెలుసుకుంటూ ఈ చుట్టూ ఏం జరుగుతుంది అనేది అవగాహనకు వచ్చేస్తుంది. 3వ లెవెల్ నుంచి 4వ లెవెల్కి వచ్చేసరికల్లా అప్పుడు నెమ్మదిగా అర్థమవుతుంది, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏ విధంగా నన్ను యూజ్ చేసుకోవాలని, ఉపయోగించుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు అని వాళ్ళ తత్వాలు, అంటే ఎదుటి వ్యక్తి తత్వాలు అర్థమవుతుంటుంది. తనకు తానే అనుకుంటుంటాడు, ఎందుకు ఇలా, వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, నాకు తెలియకుండా నేను ఇన్ని రోజులు ఇలా చేశానా
అనేది తనను తాను ప్రశ్నించుకోవడం మొదలు పెడతాడు. ఏది రైటు, ఏది రాంగు అంటే సందిగ్ధంలో ఉన్నట్లుగా ఉంటుంది. అక్కడి నుంచి ఆ ప్రయాణం అలా జరుగుతూ ఉంటుంది. అలా తనను తాను గమనిస్తూ బయట ప్రపంచాన్ని ఎవరు ఏ రకంగా అనుకుంటున్నారు, నిజం తెలుసుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తూ తర్వాత 5వ లెవెల్లోకి వెళ్ళడం ఉంటుంది. అప్పుడు తనకు తాను అర్థమవుతుంది నెమ్మదిగా. ఎలా ఉంటుందంటే ఈ 5వ తత్వంలోకి, ఈ 5వ లెవెల్కి వచ్చినప్పటికీ బయట ఎక్కడ ఏం చూసినా ఏమీ లేదు. ఎవరిని తప్పుపట్టడానికి లేదు, ఎవరిని ఉద్ధరించడానికి చూడడానికి కూడా లేదు. ఎవరిని మనం మార్చలేము, మనల్ని మనమే మార్చుకోవాలి. ఏది మనకు కావాలన్నా మన లోపలనే మనం వెతుక్కోవాలి. ఏదైతే ఉందో ఈ అనంత విశ్వం ఏదైతే ఉందో అది నాలోనే ఉంది, నాకు కావాల్సిన దాన్ని నేనే సృష్టించుకోవాలి. ఈ ఆలోచన అనేది 5వ లెవెల్స్కి వచ్చేసరికి తన లోపల స్టార్ట్ అవుతుంది. అప్పుడు అర్థమవుతుంది, ఇన్ని రోజులు నేను చేసింది ఇలా ఉంటుంది అనుకున్నానా, ఎవరో వస్తారు ఏదో చేస్తారు, అదేది కాదు. ముందుగా నన్ను నేను గమనించుకోవాలి. నేను చక్కగా నాకు కావాల్సిన దాన్ని నా ఆలోచనలతో నా లోపలికి ప్రయాణం చేస్తూ, అంటే అది బ్రహ్మముహూర్తంలో లేవడం లాంటిది, ధ్యానం చేయడం లాంటిది, అలా అప్పుడు చక్కగా అబ్బుతుంది అన్నమాట వాళ్ళకి. దాని ద్వారా తనను తాను తెలుసుకొని ఆ రకంగా దాన్ని డెవలప్ చేసుకోవడానికి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటాడు. 5వ లెవెల్ నుంచి 6వ లెవెల్కి వచ్చినప్పుడు అప్పుడు తనకు తాను ఇంకా తెలుసుకునేది ఏమంటే, ఎక్కడెక్కడ ఎనర్జీ ఒక వ్యక్తికి ఏదైతే ఉంటుందో అనవసరంగా ఈ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయంటే, మనం చూడడం ద్వారా, మాట్లాడడం ద్వారా, వినడం ద్వారా ఎనర్జీ లెవెల్స్ వేస్ట్ అవుతూ ఉంటాయి స్టెప్ బై స్టెప్గా. ఆ రకంగా నా ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ వేస్ట్ అవుతున్నాయి, నా కోసం నేను ఉపయోగించుకుంటున్నానా, లేకపోతే ఈ బయట దానికోసం ఉపయోగిస్తున్నానా, ఏది నాది సరికాని దానికోసం అంటే, మొత్తం మీద నేను చెప్పేది ఏమంటే, ఈ ఉన్న ఎనర్జీ కానీ తన సబ్కాన్షియస్ మైండ్ను ఉపయోగించుకోవడం కానీ పూర్తిగా తన కోసం తాను ఎలా ఉపయోగించుకోవాలనే అవగాహనలోకి వచ్చేస్తాడు. పూర్తిగా ఒక రకంగా చెప్పాలనంటే అక్కడ నిజమైన మౌనం మొదలవుతుందని చెప్పొచ్చు. మన 21 రూల్స్లో మొదటి వాక్యం మౌనం వహించడం. అంటే ఈ స్థాయి, ఈ లెవెల్కు వచ్చినప్పుడు మౌనం వహించడము అనేది అక్కడ ఆ మౌనంలో ఉన్నది ఏంటి, అందులో ఉన్న మాధుర్యం ఎలా ఉంటుంది, మౌనంగా ఉంటే ఏమేం సాధించవచ్చు, మన లోపల ఉన్న ఎనర్జీని ఎలా కంట్రోల్గా ఉంచుకోవచ్చు. మౌనం అనేది మాట మాత్రమే కాదు, మనసులో కూడా మౌనంగా ఉండడం. దాని ద్వారా మనకు కావాల్సిన వాటిని తన లోపల చూసుకోవడం అనేది అప్పుడు గొప్పగా తనకు అర్థమవుతుంది. ఆ తర్వాత చివరిది 7వది. అక్కడికి వచ్చేసరికి ఇంకా ఇవేవి అనిపించవు. అతను ఒక పారదర్శకంగా, ఏ వ్యక్తి అయితే 7 లెవెల్స్లో ఆలోచన స్థాయికి వెళ్ళి ఉంటారో అక్కడికి వచ్చేసరికి పారదర్శకంగా ప్రతిదీ నిస్వార్థంగా చక్కగా ఏది చూసినా అద్భుతంగా కనబడుతూ ఉంటుంది. అక్కడ భయము, బాధ, ఈర్ష్య, ద్వేషము, కోపము ఎలాంటి నెగిటివ్స్కి కానీ సరికాని వాటికి ఎక్కడ స్థానం ఉండదు. ఏది చూసినా అతనికి అద్భుతంగానే కనబడుతుంది ఆ వ్యక్తి. అంటే అక్కడ ఎలా ఉంటుందంటే, బయట ప్రపంచం చూసినా, మన పక్క వాళ్ళని చూసినా, ఏ పనిలో ఉన్నా తనకు తాను నిర్మలంగా కనిపిస్తూ ఉంటాడు. ఆ స్థాయిలోకి వెళ్ళినప్పుడు తనకు ఏదైతే కావాలనంటే మాటే మంత్రంగా పనిచేస్తూ ఉంటుంది. అది కృతజ్ఞతాభావం. కృతజ్ఞతాభావము అనేది చివరి స్థానంలో ఉంటుంది. ప్రతిదానికి కృతజ్ఞత. ఏది చూసినా మనం చెప్తూ ఉంటాం కదా, ఉదయం లేవగానే మనం ఎప్పుడైతే పక్క దిండు నుంచి లేచినప్పుడు దానికే కృతజ్ఞత చెప్తూ లేచి మనకు కావాల్సిన వాటికి అన్నింటికీ కృతజ్ఞతలు చెప్పాలని, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి, ప్యూరిటీగా కృతజ్ఞతలు చెప్పండి, స్వచ్ఛంగా చెప్పండి అని నేను చెప్తూ ఉంటాను కదా. ఆ స్థానం ఇలా చెప్పాలి అన్న అవసరం కూడా లేకుండానే ఈ 7వ లెవెల్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తన లోపల నుండి ఆ కృతజ్ఞత భావం వచ్చేస్తుంటుంది. అప్పుడు ఇంకా ఎవరిని ఏం అడగక్కర్లేదు. అతనే అనుకునే వాళ్ళకి అదే భగవంతుడు అనుకోవచ్చు, విశ్వం అనుకోవచ్చు. తానే విశ్వంగా మారిపోతాడు. తనలోనే విశ్వం ఉంది, తను విశ్వంలో ఉన్నాడు అనే పూర్తి సత్యాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు అద్భుతంగా తనకు కావాల్సినవి అన్నీ సృష్టించుకుంటారు. అది ఏదైనా సక్సెస్ అవ్వచ్చు, కోరుకునే డబ్బు, సంపద, ఐశ్వర్యం ఏది కావాలన్నా కూడా ప్రతిదీ కూడా ఆ మార్గంలో వెళ్ళి ఆ ఆలోచన స్థాయి 7వ లెవెల్కి చేరుకున్నప్పుడు ప్రతిదీ చాలా ఈజీగా జరిగిపోతుంది. దీని ఫలంగా
ఒకవేళ మీరు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒకవేళ మీ ఆలోచన స్థాయి ఎక్కడ ఉంది నెమ్మదిగా మీరు లెవెల్స్ని పెంచుకుంటూ 7వ స్థాయికి ఎప్పుడు చేరుకుంటారు దాన్ని ఆలోచిస్తూ ఇందులో ఉన్నటువంటి ఏవైనా సరికాని ఉన్నట్లయితే వాటిని నెమ్మదిగా తొలగిస్తూ చక్కగా కృతజ్ఞత అనే ఆ 7వ లెవెల్కి వెళ్ళడానికి తొందరగా వెళ్ళడానికి ప్రయత్నించండి. మీకు కావలసిన ఆ సక్సెస్లు, డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని చక్కగా సంపాదించుకోండి. డెఫినెట్గా మేడం, మీరు అన్నట్టుగానే ఏదైతే 7th స్టేజ్ ఉందో ఆ స్టేజ్ వరకు వెళ్ళడానికి మాకు మీ సలహా కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు మీరు కండక్ట్ చేసేబోయే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు మ్యామ్? ఫిబ్రవరి 8వ తారీఖున మన క్లాస్ ఉంటుంది. వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి కనుక కనుక్కున్నట్లయితే మీకు కావాల్సిన పూర్తి వివరాలు మా టీం వాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.